నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యానంలో పలు గ్రామాల అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. మాతృవియోగంతో బాధపడుతున్న రిపోర్టర్ మట్టపర్తి గణేష్ ను పరామర్శించిన స్కై విజన్ అధినేత, మీడియా ప్రతినిధి డివి రాజు, యానం పాత్రికేయ సంఘం ప్రతినిధులు. గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని పలు గ్రామాల్లో ఘనంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాలు. అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. యానం స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు గ్రామాలు కనకాలపేట, మెట్టకూరు, గణపతి నగర్, గోపాలనగర్ మరియు గిరియాంపేటల్లో అభివృద్ధి పనులుగాను సుమారు 1,16,75,000 రూపాయలతో రోడ్డు మరియు డ్రైన్లు నిర్మాణానికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2 సంవత్సరాల కాలం పాటు కొంతమంది రాజకీయ నాయకుల అండ చూసుకుని ఒక అధికారి పనులు ప్రారంభించకుండా అడ్డుకోవటం జరిగిందని, ఇప్పుడు నూతన పరిపాలనా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కుమార్ ఐఏఎస్ చొరవతో ఈ పనులు ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆది ద్రావిడ సంక్షేమ శాఖ నిధులతో కూడిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు కూడా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనా అధికారి అంకిత్ కుమార్, ప్రజా పనుల శాఖ ఈఈ కాళ్ల నాగరాజు, జేఈలు జ్యోతిరాజు, కుమార్, లక్ష్మి, ఆదిబాబు, చెల్లి గోపి మరియు ఆయా గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. జగద్భయం శ్రీమాయ నమః సర్వసిద్ధి ప్రదాయకాయ నమః శ్రీభవేద్భ్యర్నానాగంధైసుదా ఆగ్రేయస్సర్వః ధూపయామి ఓం వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవన్నంతమసస్తు వారే శ్రీ మహా గోవిందా నోపదీపానందరం దాజమనందమసస్యవారే సర్వాణి రూపాణి విచిత్ర ధీరాః నామాని కృత్వా నామోలోకనేశ్వరాజ్ఞం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదానశృణ్వన్ భూయో భూయో నమామ్యహం దీపారాధనం ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. కళాని వరదా భవంతు. ఆనందకర్పూర నీరాంజనం దర్శయామి. నీరాంజనానంతరం సుతాజమణియం జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. సార్ షోడశైతాని నామాని యః పరే శృణుయాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్వాహయామి నవర్తన ఖచ్చిత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః హర్యం సమర్పయామి ముఖయాజమనీయం సమర్పయామి స్తోయామి స్నానాంతరం సమర్పయామి వస్త్రార్థం పుష్పాని సమర్పయామి కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ఋషయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీదేవి భవంతు. సువర్ణ మంత్రయామి ప్రార్థన నమస్కారం సమర్పయామి. బోలో గణేష్ మహారాజ్ కి. సార్ సాధ్యం ప్రవక్తం బహినాని యోతం భయం గ్రహాణ మంగళం దేవం రఘురాంగల్య సులాధర్వార్థసాధికే బృహస్పతిప్రసోద సానో మంచం ప్రకంబస ఫలదాన కల్పోక్త सकल बला प्राप्तरस्तु श्री महागणाधिपति देवताभ्यो नमः देवताभ्यो नमः यथार्थ पुण्डरीकानि सहस्रस्य वायुकपर्यमण्डलपुरित्रस्तु सुखमानं भवति
మీరు ఆ మాట పర్లేదు బిల్లులు చాలా బాగా ఓం శాంతి 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 ఓం సతం నవోదయ దగ్గర నవోదయ సార్ ఒకసారి సార్ 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 నాగరాజు గారికి ఏదో చేసినట్టు ఉంటుంది. నియోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమదాపహం భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయ పరమాత్మనే రాహి మాం నర్కద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపస్వరూపానః పుణ్యేన తిరోహతి ఏతావానస్సంభూత దివ్యై రసాచ హరి ఓం ఓం ఘనానాం గణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం హతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవక్తారం అవశ్రోతాత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్తో ధ్యాయతే సర్వం జగదిదం తస్తస్తిష్టతే సర్వం त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं स्वकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मास्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरों गणादिम् एतत्तव मनुष्वरूपं गकारश्चादि श्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्त्वयामुखेदयामासकं सृजामसि अन्तर्श्रीरस्तु समस्तमङ्गलानुभवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानुभवन्तु श्री महागणाधिपति महानंदमंगल कर्पूर तेजो दिव्य नीराजेंद्र श्यामी नीराजांध्र రింగ్ రోడ్ తుప్పలు అలా తయారైపోయింది. యానాం కనకాలపేట ఆది ఆంధ్రాపేట గ్రామానికి చెందిన గ్రామ పెద్ద పట్టా రాముడు మనమరాలు ఇటీవల కడుపులో కంతి ఆపరేషన్ చేయించుకోవడంతో వారి కుటుంబ సభ్యుల్ని యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరామర్శించి వారికి చేయూతగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా దీనికి తోడు యానాం బీజేపీ మండల ప్రెసిడెంట్ కనకాల రాజు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు గ్రామ యువత వారికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అది ఉపయోగించుకుని మళ్ళీ ఏదైనా మనకి సమస్య రాకుండా వాళ్ళే పెద్దగా మనం నిర్ణయించుకోవాలి. మనమ్మ నువ్వు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, నీ దానికి ఇంకా ఏదైనా అంటే పెద్దలు మన యానాం విజన్ రిపోర్టర్ పోలవరం స్కై విజన్ రిపోర్టర్ మట్టపర్తి గణేష్ మాతృమూర్తి రాఘవమ్మ మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులను యానాం మీడియా ప్రతినిధి స్కై విజన్ అధినేత డివి రాజు యానాం పాత్రికేయ సంఘ ప్రతినిధులు పరామర్శించి సంతాపం తెలిపారు. యానాం విజన్ రిపోర్టర్ పోలవరం స్కై విజన్ రిపోర్టర్ మట్టపర్తి గణేష్ మాతృమూర్తి రాఘవమ్మ మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులను యానాం మీడియా ప్రతినిధి స్కై విజన్ అధినేత డివి రాజు యానాం పాత్రికేయ సంఘ ప్రతినిధులు పరామర్శించి సంతాపం తెలిపారు. ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ దివ్యాంగుల సేవలో 37 వసంతాలు పూర్తి చేసుకుని 38వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా యానాం బీచ్ రోడ్లోని మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో
వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా యానాం లయన్స్ క్లబ్ పిల్లరాయ, కోనదేవ, ఎన్ గోపి శ్రీనివాస్, హరికృష్ణ, రాజేష్ పాల్గొన్నారు. 1988లో ఎన్పి రెడ్డి గారు 8 మంది వికలాంగ పిల్లలతో కాకినాడ రాయుడుపాలెంలో ఈ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి మానసిక వికలాంగుల అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం 14 రకాల దివ్యాంగుల అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులను నిర్వహిస్తూ వేలాది కుటుంబాలకు వెలుగులు నింపుతోంది. 2011 నుండి యానాం పట్టణంలో మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలను నిర్వహిస్తూ స్థానిక పరిసర ప్రాంతాల దివ్యాంగుల చిన్నారులకు ఉచిత ప్రత్యేక విద్యతో పాటు ఇంటి వద్దే ఉంటూ వారికి ఫిజియోథెరపీ వంటి సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నిర్వహించిన ఆటలలో విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం పిల్లల మధ్య కేక్ కట్ చేసి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది తాతారావు, విజయదుర్గ, ఎం సుశీల, మహేశ్వరి, వీరవేణి, దుర్గాతో పాటు వికలాంగ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని చేయించడం నేర్పించడం అంటే చాలా అభినందన తెలియజేయాలి. యానాం రవీంద్రనగర్ కాకిమారి వీధికి సంబంధించి ఇటీవల ఏర్పాటు చేసిన వినాయకుని నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం అన్నదానం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రాము, రామకృష్ణ, దొరబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. యానాం రవీంద్రనగర్ కాకిమారి వీధికి సంబంధించి ఇటీవల ఏర్పాటు చేసిన వినాయకుని నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం అన్నదానం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రాము, రామకృష్ణ, దొరబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ ఒడించు కదా ఓసా వానొచ్చు కార్యక్రమం చేస్తున్నాం. కూడా అలాగే బాగా చేశాం. అందరూ వచ్చి ఆ ప్రసాదం స్వీకరించారు. అలాగే ఇంకా ముందు కూడా అలాగే బాగా చేస్తామని అనుకుంటూ రవీంద్రనగర్ లో వినాయకుని
పూజ జరిగిన తర్వాత ఇక్కడ అన్నదానం చేశారు. ఈ రవీంద్ర నగర్కు సంబంధించిన పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా వారందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొని అందరికీ ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ప్రసాదంగా అందరూ స్వీకరించారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ దానం చేశారో అన్నదానం వాళ్ళు సకల సౌభాగ్యాలతోటి ప్రతిరోజు కూడా వర్ధిల్లాలని మనసా వాచ కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా చేస్తారని చేస్తున్నారని మేము ఆశిస్తూ చక్కటి భోజనం అందించారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందులో భాగంగా మా దూడుపూడి రాము ఉన్నాడు. అది 17 అని చెప్పడం జరిగింది. 17వ అమలాపురంలోని స్థానిక బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి స్కూటీలో వెళుతూ ఉండగా బ్రేక్ వద్ద ఒక్కసారిగా పామును గమనించాడు. వెంటనే భయంతో అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కిందకి పడిపోయాడు. భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా అతను వచ్చి స్కూటీ ముందు భాగాన్ని విప్పించి అందులో దూరిన పాము పిల్లను జాగ్రత్తగా బయటకు తీసి సుదూర ప్రాంతంలో వదిలిపెట్టారు. అమలాపురంలోని స్థానిక బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి స్కూటీలో వెళుతూ ఉండగా బ్రేక్ వద్ద ఒక్కసారిగా పామును గమనించాడు. వెంటనే భయంతో అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కిందకి పడిపోయాడు. భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా అతను వచ్చి స్కూటీ ముందు భాగాన్ని విప్పించి అందులో దూరిన పాము పిల్లను జాగ్రత్తగా బయటకు తీసి సుదూర ప్రాంతంలో వదిలిపెట్టారు. బ్రేక్ నొక్కేసింది. డబ్బా ఒకటి కావాలి గురువు. చిన్న డబ్బా మరి దీని చిన్న డబ్బా ఏదో ఒకటి ఇవ్వండి మేడం గారు. అక్కడికి వెళ్ళి సోడా బట్టి కాడికి వెళ్ళి చాకి సెంటర్ ప్లస్ డబ్బా ఒకటి. ఏ పామైనా సత్తారు భయపడి. దాచుకోం కాదంటుంది. ఏదైనా భయమే చచ్చిపోదు. అది బండి కాబట్టి ఆయన తెలుస్తుంది భయం. మన బండి అయితే మనం తెలుస్తుంది. కాకినాడ జిల్లా కాంచులూరు మండలం రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పెంకే సాంబశివరావు సతీమణి అన్నపూర్ణ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా కాంచులూరు మండలం సీనియర్ తెలుగుదేశం నాయకులు ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాంచులూరు మండలం సీనియర్ తెలుగుదేశం నాయకులు నీటి సంఘం డీసీ వేపకాయల నారాయణరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వనం వీరబ్రహ్మం, మార్కెటింగ్ డైరెక్టర్ ఒళ్ళు ద్రాక్షాయని అర్జున్రావు, సొసైటీ చైర్మన్ సతీష్, మార్కెటింగ్ డైరెక్టర్ కండవెల్లి శ్రీనివాసరావు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ బొక్క ఆదినారాయణ, తెలుగుదేశం నాయకులు వీరబోయిన వెంకటరమణ, నీటి సంఘం అధ్యక్షులు రాయుడు వెంకటరమణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లెవెల రాజు, చందాల బాబీ, తెలుగుదేశం నాయకులు గుబ్బల చిట్టిబాబు, నీటి సంఘం డైరెక్టర్ కాదా బుచ్చిబాబు మరియు ఇతర నాయకులు అన్నపూర్ణను కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మన రామగుడి నియోజకవర్గానికి మన తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర నాటక కళా పరిషత్ డైరెక్టర్ కింద ఈవిని అపాయింట్ చేశారండి. ఎందుకంటే ఈ డైరెక్టర్ అనేటప్పటికి ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళకే డైరెక్టర్ ఇస్తున్నారండి. ఇక్కడ ఎర్రా వేణుగోపాల్ గారు మనకు వచ్చారు, ఆయనకి డైరెక్ట్ ఇచ్చారు. డైరెక్టర్ ఆయన ఎమ్మెల్యే గారికి ఇస్తారు. మన లోక ఆనంద్ సాగర్ గారు కూడా ఆయన మినిస్టర్ గారు అబ్బాయి, ఆయన తెలుగుదేశం స్పోకెన్ స్పీకర్ అండి, ఆయన కూడా సివిల్ సప్లై డైరెక్టర్. జనసేన నుంచి ఏమిటి కడలేశ్వరి గారు అంటే ఈ కొత్తుల అమ్మంతో ఎక్కువ కొన్ని చాలా వరకు కొత్తోళ్ళు వెళ్ళిపోవడం మన తెలుగుదేశం వాళ్ళకి పదవులు ఎక్కువ రావడానికి కొంచెం అవకాశం లేకుండా పోయిందని తెలుగుదేశాన్ని. ఈ నాటక కళా పరిస్థితి కంటే ఇది మొత్తం అంతా స్టేట్ అంటే దీంట్లోనే ఎస్సీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, ఫిషర్మ్యాన్ కార్పొరేషన్ ఉంది, కమ్మ కార్పొరేషన్ ఉంది. ఇన్ని కులాలకు సంబంధించి ఒక కులానికి కాపు కార్పొరేషన్ అనకండి, కులాలకు సంబంధించిన ఒక కార్పొరేషన్ ఇస్తారంటే దానికి ఒక గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్కి సంబంధించి కానీ ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి
ఇస్తారు. ఇది ఏమైందంటే స్టేట్ అండి, మొత్తం స్టేట్ అన్ని కులాలకు సంబంధించి ఓన్లీ కళాకారులు అంటే ఈ డప్పులు వాయించే వాళ్ళంగా వీళ్ళంగా మొత్తం సంబరాల్లో చేసే వాళ్ళు ప్రతి ఎక్కడ ఏ టెంపుల్స్లో ఎక్కువ ఉన్నాయి కార్యక్రమాలు. టెంపుల్స్లో ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఇప్పుడు పుస్తకానికి ఏ కార్యక్రమాలు చేయాలన్నా రాబోయే పుస్తకాలు కూడా ఎక్కువ బ్యాన్ చేస్తారు. అంటే కళను అభివృద్ధి చేయాలి, కళలను అభివృద్ధి చేస్తేనే కదండి మన సాంప్రదాయం. ప్రమాణ స్వీకారానికి తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ వెళ్ళవలసి ఉంటుంది. మనందరూ సమిష్టిగా మన మండలా నుంచి 4-5 పార్లు కట్టించుకుని వెళ్దామని మీ అందరి అభిప్రాయం ప్రకారంగా ఈ 10 రోజుల్లో జరిగింది కాబట్టి మనందరూ ఇంకా మన గ్రామాల్లో ఉన్న అందరూ కలుపుకొని ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి మేమందరూ వస్తామని మన మండలం నుంచి మీ అందరి తరఫున మేడం గారికి మాటిస్తాం. వెళ్దామని అంటానండి. చాలా మంది కొంతమంది ఒకసారి తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం చెక్పోస్ట్ వీధిలో రామాలయం వద్ద శ్రీ సిద్ధి వినాయక గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించి ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. చాలా వేళ సభ రక్షించాలని మరి ప్రార్థిస్తున్నాం. శుక్రపాలెం చెక్పోస్ట్ వీధిలో ఉన్న రామాలయం గుడి వద్ద శ్రీ సిద్ధివినాయక అతి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా అందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రోజు రాత్రి 8 గంటలకు మమ్ముడివారం వాస్తవించే కోల సంబరం కార్యక్రమం కూడా జరపబడింది. కావున భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసింది. ప్రతి ఒక్కరు కూడా లైన్ లో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు గుత్తుల సత్యనారాయణ గారు ఫ్లెక్సీ తీసావా? ఒక్కరు కూడా పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని భక్తులకు మనవి శంకరపాలెం చెక్పోస్ట్ వీధిలో ఉన్న రామాలయం వద్ద శ్రీ సిద్ధివినాయక అతి భారీ అన్న సమారాధన జరుగుతుందండి. కావున వేల మంది భక్తులు వచ్చేసి ఆ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరిస్తారని మరి వద్ద శ్రీ సిద్ధివినాయక అతి భారీ అన్న సమారాధన జరుగుతుందండి. కావున వేల మంది భక్తులు వచ్చేసి ఆ స్వామివారి తీర్థ విజయదుర్గ స్వీట్స్ బ్రిక్స్ సప్లయర్స్ 100 రూపాయలు. మరి వారిని వాళ్ళందరి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి ఎల్ల వేళ సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. విద్యుత్ శాఖలో 177 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పుదుచ్చేరి స్టేట్ మొత్తానికి రిజర్వేషన్లు ప్రకటించి ఇప్పుడేమో రీజన్ వైజ్గా విడదీయటం వల్ల యానంలో రిజర్వేషన్లలో ఉన్న వర్గాల వారికి అందరికీ తీరని నష్టం జరుగుతోందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్గాని దినేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి వివరాలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ లేక చదువుకున్న నిరుద్యోగులు పెరిగిపోయి ఏ విధమైన ఉపాధి లేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే పుదుచ్చేరి రాష్ట్రం మరో నేపాల్లా మారే అవకాశం లేకపోలేదన్నారు. కాబట్టి యానాంను పుదుచ్చేరిలో భాగంగా గుర్తించే గతంలో తీసిన డీటీ, అసిస్టెంట్ ఎల్డీసీ, యూడీసీ అనేక పోస్టుల మాదిరిగానే ఎలక్ట్రికల్ అసిస్టెంట్ పోస్టులకు రీజన్ వైజ్గా విడదీయకుండా పుదుచ్చేరి స్టేట్ మొత్తానికి ఒకే పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని యానాం ప్రజల తరపున యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధాని దినేష్ కోరారు. యానాం ప్రజలందరికీ మా నిరుద్యోగుల తరపున మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రతి వీడియో వెనకాల ఒక బాధ అనేది ఉంటుంది. ఈ రోజు మీకు ఈ వీడియో ముందుకు రావడానికి, పబ్లిక్ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు చూసినట్లయితే యానాంలో ఉపాధి లేక అనేక మంది నిరుద్యోగులతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ రోజు చూసినట్లయితే గత 5 నెలల ముందర ఏదైతే అసిస్టెంట్ డిపార్ట్మెంట్ లో స్టేట్ వైజ్ గా 177 పోస్టులు మరి నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు చాలా మంది ఆతృతతో మా యొక్క జాబులు వస్తాయని, లేదంటే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ యొక్క లైఫ్ ని లీడ్ చేసుకుందాం ఎదురు చూస్తున్న యానంలో ఉన్న నిరుద్యోగులకి చాలా దారుణమైన నిరాశన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకనంటే ఈ రోజు చూసినట్లయితే కేవలం యానానికి 3 పోస్టులు ఇవ్వడం అనేది చాలా సిగ్గుసేట్ అని చెప్పేసి ప్రభుత్వానికి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చూసినట్లయితే ప్రతి యానంలో చూసినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నిరుద్యోగంగా ఉంటూ ఏ ఉపాధి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి స్టేట్ వైజ్ గా 177 పోస్టులు తీసినటువంటి మరి ప్రభుత్వం, అలాగే చూసినట్టయితే ఎల్డీసీ, యూడీసీలు గానీ, అలాగే చూసినట్టు తహసీల్దార్ గానీ, అలాగే జేఈ పోస్టులు గానీ, విఆర్ఓ పోస్టులు గానీ, అసిస్టెంట్ పోస్టులు గానీ అన్ని స్టేట్ వైజ్ గా తీసినప్పుడు మరి ఈ రోజు మరి మీరు ఎందుకు డిస్ట్రిక్ట్ వైజ్ గా తీయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇది వీళ్ళు చేసి టీచర్ పోస్టులు కాదు, ఏ లాంగ్వేజ్ చెప్పడానికి తెలుగు అనేది అక్కడ రాదు కాబట్టి అని చెప్పి స్టేట్ వైజ్ గా తీయడానికి దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రోజు ఒక నిరుద్యోగికి ఒక అవకాశం ఇవ్వాలి. నువ్వు ఎంతవరకు క్వాలిఫై అవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండానే నువ్వేది చేతకాలన్నాడు కాదు, నువ్వు దేనికి కాదని అంటే ఒక నేపాల్లో జరిగిన పరిస్థితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి మరొకసారి మేము కూడా వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేసే వరకు కూడా రోడ్డు మీద ధర్నా చేయడానికైనా సరే, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికైనా సరే సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం. తీసుకునే నిర్ణయం వెనక్కి తీసుకోమని చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఫామ్ చేసి ఎవరైతే నాయకులు ఉన్నారో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మల్లాడి కృష్ణారావు గారు, అశోక్ గారు గారు, మీరు బీజేపీ అన్నారు పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు కూడా పోరాటం చేయండి. ఎందుకంటే ఈ రోజు మన దగ్గర ఉన్న విద్యార్థులు గానీ, అలాగే మన దగ్గర ఉన్న నిరుద్యోగులు గానీ చాలా బాగా చదువుకుని ఈ రోజు మంచి పొజిషన్ గా జాబులు వస్తాయని ఆస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఏదైతే స్టేట్ వైజ్ గా 177 పోస్టులు ఇస్తా అన్నారో, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోస్టులు ఏ విధంగా అయితే 7 పోస్టులు ఇస్తా అన్నారో డెఫినెట్ గా ఇవ్వాలని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయం ఒక స్టూడెంట్, ఒక నిరుద్యోగ జీవితాన్ని పాడు చేసి నడి రోడ్డు మీద పెట్టే పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి మరొకసారి మనం హెచ్చరిస్తున్నాం. మేము బాధపడి ప్రయోజనపడుతున్నాం. దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది, రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురాకుండా మీ నిర్ణయాన్ని ఏదైతే ఇది నిజంగా 3 పోస్టులు అనేది యానంకి ఇవ్వడం చాలా సిగ్గుసేట్ అని చెప్పి మరొకసారి చెప్తున్నాం. ఏ విధంగా ఎంతమంది కమ్యూనిటీ వేసుకున్నారు? జనరల్ గా ఒక పోస్టు కూడా ఇవ్వకుండా మీరు తీసుకునే నిర్ణయం కరెక్టా నేను అడుగుతున్నాను. నేను ఎవరు నిర్ణయం తీసుకుని మీరు 3 పోస్టులు ఇచ్చారు? ఈ రోజు ఎవరు నిర్ణయం తీసుకుని ఎలా మీరు డిసిషన్ తీశారు? మీ స్టేట్ లో యానం, పాండిచేరి, కారిగల్, మాయ కలిపితేనే పాండిచేరి. PY 01 నుంచి 04 వరకు ఈ రోజు ఉందంటే వన్ ఆఫ్ ది స్టేట్ పాండిచేరిలో యానం ఉంది కాబట్టి చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీ నిర్ణయం తీసుకోండి. మేము ఎక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్ 4 పార్ట్ లో మేము కూడా పాండిచేరి స్టేట్ లో పార్ట్ లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని చెప్పి గవర్నమెంట్ అధికారులు కానీ, గవర్నమెంట్ మీ దగ్గర ఉన్నాయి కానీ మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటే రేపొద్దున్న నిరుద్యోగులు ఏమైపోతారా అని చెప్పి దృష్టిలో పెట్టుకుని, అందరినీ మనసులో పెట్టుకుని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ మీరు ఏదైతే ముందు జీవో ప్రకారంగా 177 పోస్టులు స్టేట్ వైజ్ కి ఇచ్చారో అదే విధంగా మీ నిర్ణయం కనుక అదే విధంగా పెట్టకపోతే మాత్రం నడి రోడ్డు మీద ఏది చేయడానికైనా సరే వెనకాడమని చెప్పి మరొకసారి మీ యొక్క ప్రభుత్వానికి ప్రాధేయపడుతూ మళ్ళీ హెచ్చరిస్తూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకుంటారని చెప్పి మా యొక్క యానం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ జీవో మార్చి పోస్టులు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మా నిరుద్యోగం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోస్టులు కూడా మీరు పిలవడం జరిగింది. యానం నుంచి 5 వచ్చారు. అలాగే MSP మోస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కోటాలో కూడా అన్ని రకాలుగా కూడా యానం అర్హతులే.
అందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రాకపోతే మరో నేపాల్ని పాండిచేరి చేయొద్దు, మరో నేపాల్లో యానాన్ని చేయొద్దు అని చెప్పి సూటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీ నిర్ణయాలు మార్చుకోకపోతే మా యొక్క నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండ్ నిరుద్యోగుల సపోర్ట్ ఎప్పటికే ఉంటామని చెప్పి, ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా సరే మేము నిలబడతామని చెప్పి తెలుసుకుంటూ, అంతేకాకుండా ఈరోజు మన హక్కు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, మనం అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, రేపు కాదు ఎల్లుండు సోమవారం, అంటే రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం 15వ తారీఖు, సెప్టెంబర్ 15వ తారీఖున ఎవరైతే అప్లై చేసి ఇంట్లో కూర్చొని బాధపడితే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, బయటకు వచ్చి పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మీకు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ వచ్చి సోమవారం ఉదయం 10:30 గంటలకి ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినట్లయితే మనందరూ కూడా మన యొక్క నిరసనని, మన యొక్క బాధని, ఏదైతే ఎల్సిడి డిపార్ట్మెంట్ లో జాబుల మీద యానాన్ని చిన్న చూపు ఏదైతే చూసారో, ఎల్సిడిలో జాబులు ఏదైతే ముందు 5 నెలల క్రితం జీవో ప్రకారంగా 177 పోస్టులు ఏ విధంగా ఇచ్చారో, మన హక్కుని మనం అడుగుదాం అంతే. న్యాయబద్ధంగా మనం కూడా ఒక స్టేట్ లో మనం కూడా ఉన్నాం కాబట్టి 177 పోస్టులు కూడా ఏదైతే ముందు జీవో ప్రకారంగా ఇచ్చారో అన్ని పోస్టులు కూడా స్టేట్ వైజ్ గా ఎలాగైతే తీస్తున్నారో ఈ పోస్టులు కూడా అదే స్టేట్ వైజ్ గా మాకు కూడా తీయమని చెప్పేసి మనకు అడగాల్సిన బాధ్యత ఉంది కనుక మీరందరూ కూడా కలిసిగట్టుగా వస్తేనే మనం పోరాడితేనే పని అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఆ జీవోని ఆపింది అదే విధంగా పాండిచేరి స్టేట్ వాళ్ళు ఆపారు. ఎందుకనంటే యానవాళ్ళకి ఎక్కువ బాగా చదివే వాళ్ళు, తెలివైన వాళ్ళందరూ యానవలోనే ఉన్నారు. అందుకని చెప్పి పోస్టులన్నీ కూడా యానవాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మార్కులన్నీ కూడా యానవాళ్ళకి వచ్చినాయని చెప్పి వాళ్ళందరూ ఏకదాటిగా కోర్టులో వేసారు, ధర్నా చేశారు కాబట్టి అది ఆపగలిగారు. కాబట్టి ఈ రోజు మనం కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేసి సోమవారం ఉదయం మనం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి మీరు అందరూ కలిసిగట్టుగా వస్తే కనుక డెఫినెట్ గా మనం కూడా విజయం సాధిస్తాం. ఏదో ఒక అది గవర్నమెంట్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించదే. వాళ్ళు తీసుకున్న నిర్ణయం 3 పోస్టులు తప్పని చెప్పి మనం ఒకసారి తెలియజేయాల్సిన బాధ్యత యాజ్ ఎ పౌరులుగా, నిరుద్యోగులుగా మీకు మాకు అందరికీ యానంలో ఉన్న ప్రజలందరికీ ఉందని, దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారని చెప్పి, పార్టీలకి అతీతంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మా యువత తరపున మరొకసారి కోరుకుంటూ, సోమవారం 15వ తారీఖు 10:30 గంటల సమయంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరు వచ్చి మన బాధని, మన ఆవేదనని, మన యొక్క హక్కుని మనం అడిగే పరిస్థితి ఉంది కాబట్టి మనం అక్కడ అడ్మినిస్ట్రేటర్ అడిగితేనే అది పాండిచేరి స్టేట్ వరకు వెళ్తుంది. అది కూడా అవ్వకపోతే దీంట్లో కొంతమంది మీలో ఎవరన్నా వచ్చినట్లయితే పాండిచేరి కూడా వెళ్ళి కూడా అక్కడ ధర్నా చేద్దాం. మన హక్కుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. లేదు అని అనుకుంటే మనం ఈ 3 పోస్టులతోనే మనం సర్దుకోపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే నిరుద్యోగులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కనుక మనం బయటకు వచ్చి పోరాడితే పోయేది ఏమీ లేదు. మీ భవిష్యత్తుకి ఏమీ కాదు. మీ హక్కుని మీరు అడుగుతున్నారంటే దాంట్లో తప్పేమీ లేదు. ఒక్కసారి అడుగు బయటకేయండి, రిజల్ట్ లో మీరు కూడా పేరు వస్తుందేమో, అందుకని చెప్పి బయటికి ప్రతి ఒక్కరు కూడా వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. తాళ్లరేవు మండల కేంద్రంగా గత 30 సంవత్సరాలుగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న భీమాబాయి మహిళా మండలి ప్రధాన కార్యాలయంలో అధ్యక్షురాలు వాసంశెట్టి నందివర్ధన అధ్యక్షతన 30 వసంతాల వేడుకల సంస్థ వాలంటీర్లు, ముఖ్య అతిథులు కోరంగి ఎస్ఐ సత్యనారాయణ, ఏపీఎం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని మాధవీల మధ్య వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళా సమస్యలపై భీమాబాయి మహిళా మండలి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నిర్వాహకులు నందివర్ధన మాట్లాడుతూ సంస్థను నడిపిస్తున్నది మహిళలైనా అందుకు నా భర్త వెంకటరమణ గారి ప్రోత్సాహం ఎనలేనిదన్నారు. అందుకు వారితో పాటు 30 సంవత్సరాలుగా ఫండ్స్ అందిస్తున్న ప్రాజెక్టు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులతో పాటు స్థానికంగా సేవలు పొందుతున్న ప్రజలు పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇస్తున్నారు. అంటే మన పనిని మెచ్చుకునే ఎవరైనా బయట ప్రాజెక్టులు కానివ్వండి ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది. అది నేను అందరితో కూడా ఆశిస్తున్నాను, మీ అందరి సభాముఖంగా. ఈరోజు భీమాబాయి మహిళా మండలి పెట్టి మేడం గారు 30 సంవత్సరాలు అయింది అంటున్నారు. అప్పటి నుంచి కూడా మేము మేడం గారు కూడా ఉన్నాము. ఎందుకంటే అప్పుడు భీమాబాయిలో మాకు డాక్రా గ్రూపులు అవి లేవు. మేడం గారు 96లో తుఫానుకి మేడం గారు మండల ఆఫీస్లో వర్క్ చేసేవారు. మాకు రివారీ ఫండ్ అయిన వచ్చే మేడం గారు మరి ఇవన్నీ తుఫానుకి ఎగిరిపోయండి అని చెప్పడానికి కంటే మేము మేడం గారు తెలియవాళ్ళు. ఈవిడ ఒక్కరే ఉండేవారు మండల ఆఫీస్లో, మన ఎంబీఓ గారు అందరూ ఉండేవారు. కానీ డాక్రా కోసం అయితే మేడం గారు ఒక్కరే వర్క్ చేసేవారు. అప్పుడు మేడం గారు దగ్గర నుంచి తర్వాత అలాగలాగే యాన్మెంటర్ కింద మేము అందరం వచ్చాం. కానీ మేడం గారు కూడా ఏ సహాయం చేయాలన్నా దేనికైనా ఏ సమస్యలు ఉన్నా మేము మేడం గారు తీసుకెళ్ళి మేడం గారు ఎలా సమస్యలు ఉన్నాయండి, ఆవిడ లాయర్ కూడా
ఏమన్నా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా ఏమైనా కేసులు ఉన్నా ఇదిగో ముందు ఇచ్చి నేను ఆవిడ కలిసి చేసాం మేడం గారికి ఏ సాయం చేయాలన్నా ఆవిడ కూడా మమ్మల్ని కూడా అలా చూసింది. 30 సంవత్సరాలు ఇంత విజయవంతంగా పూర్తి చేయడం అనేది చాలా మంచి విషయం. అది ఒకసారి మీకు నడిపిస్తుంది. అమ్మగారి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి మంచి ఉద్దేశాలే ఉంటాయి చెప్పడం జరిగింది. యాక్చువల్గా అయితే కొన్ని మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇలాంటి సెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో చాలామంది మ్యారీడ్ కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాడు ఉంటారు. ఈ యొక్క టైలరింగ్ సెక్షన్ కానీ ఇంకా ఏమైనా ఉన్నట్టయితే అలాంటివన్నీ చక్కగా సద్వినియోగం చేసుకుంటారని మరి ఏంటంటే ఇది స్టార్ట్ అయ్యి 30 years అయ్యింది కాబట్టి అది ఏంటంటే ఇంతే ఒత్తిడి అన్నట్టుగాను దినదినాభివృద్ధి జరగాలని, అలాగే మనకి హెచ్ఐవి బాధితులకు కానీ అలాగే మహిళలకి చట్టాల మీద అవగాహన అయితే అలాగే అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో అంటే టైలరింగ్ కానీ ఇంకా మిగిలిన వృత్తులు నేర్పించడంలో కానీ అన్నింటిలో కానీ ఇప్పటి వరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ వచ్చారు. ఇక ముందు కూడా ఇంకా బాగా నిర్వహించాలని ఆశిస్తూ మొట్టమొదట ఈ డ్వాక్రాలు పెట్టినప్పుడు యానిమేటర్స్ ఉండేవారు ఎక్స్ట్రీమ్ చేయించాం. ఆ సంఘం చేయించిన తర్వాత మహిళలందరూ ఆర్గనైజ్ చేయడం, వివిధ సమస్యల మీద పనిచేయడం జరిగేది. స్త్రీ పురుషులు ఈక్వల్గా ఆలోచించాలి. ఇప్పుడు నన్ను ఉన్నాయి ఏదైనా గ్రామం ఇంత 10 గంటలకు వస్తుంది, నేను వేధించాను మరుసటి రోజు ప్రయాణం ఆగిపోతాయి. నేను అది గ్రామం వెళ్తాను లేదా అక్కడికి వెళ్తుంది, నందివర్ధన వేధించింది అనుకో మరుసటి రోజు ఆగిపోతాయి. ఆ ప్రయాణం ఎప్పుడైతే ఆగిపోయిందో కుటుంబం మీద ప్రభావం పడుతుంది. కుటుంబం అంటే సపోజ్ మా పెద్దమ్మాయి బిఏ లాంటి హానర్స్ నేషనల్ లా యూనివర్సిటీలో చదివింది. దాంట్లో సీట్ రావడం కష్టమే, దాంట్లో చదవడం కష్టమే, దాంట్లో ఫీజులు కట్టడం కూడా కష్టమే. ఇంకొక అమ్మాయి కాల్సి ఆ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో చదివింది. ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ రావడం కష్టమే, ఫీజు కట్టడమే, అక్కడ ఉండడం కష్టమే. కానీ మీ ఇద్దరు చాలా పేదవాళ్ళు. ఎందుకు మా ఇద్దరు అండర్స్టాండింగ్ వల్ల ఆ అభివృద్ధి పెరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరి వ్యక్తిగత స్వార్థంతో వాళ్ళు జీవించడమే కష్టమైన ఈ పరిస్థితుల్లో సమాజం బాగుండాలి, అందులో మహిళలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఎప్పుడో 1995 సంవత్సరంలోనే ఇటువంటి ఆలోచన చేసి ఆలోచన చేయడమే కాకుండా దాన్ని అంకురార్పణ చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు 30 సంవత్సరాలు ఏకదాటిగా మహిళల కోసం వాళ్ళు ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని చేసి ప్రయత్నం చేయడం చేస్తూ నిరంతరం కూడా చేస్తున్నట్టే నందిని గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. ప్రస్తుత సమాజంలో ఎవరు బతుకోవాలనే పరిస్థితుల్లో కానీ ఆర్థికంగా మహిళలు సామాజిక రాజకీయంగా ఉండాలని చెప్పేసి చేస్తామంటే నందిని గారికి అన్ని విధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము అందుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మా పోలీస్ తరఫున మేము ఎలాగోలా మీకు అందుబాటులో ఉంటాం మేడం గారు. అదేవిధంగా మీ యొక్క ఈ సామాజిక సేవలో కేవలం 2 మండలాలు కాకుండా జిల్లా మొత్తం వ్యాప్తి చెందితే మిగతా జిల్లాలో ఉంటే అందరూ మహిళా మండలి కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి మీరు ఆ విధంగా కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టే మీ అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానంలో పలు గ్రామాల అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. మాతృవియోగంతో బాధపడుతున్న రిపోర్టర్ మట్టపర్తి గణేష్ ను పరామర్శించిన స్కై విజన్ అధినేత మీడియా ప్రతినిధి డివి రాజు, యానం పాత్రికేయ సంఘం ప్రతినిధులు. గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని పలు గ్రామాల్లో ఘనంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాలు, అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.